నచ్చితే జరీబు, మెచ్చకపోతే మెట్ట. ఒకే సర్వే నంబర్ భూమి భిన్నంగా వర్గీకరణ. సిఆర్డీఏలో నాటి అధికారుల మాయాజాలం. సిఆర్డీఏలోని కొంతమంది అధికారుల స్వార్థం అర్హులైన రైతులకు తలపోటుగా మారింది. తప్పులు సరిదిద్దాలని కాళ్లావేళ్లా పడుతున్నా వారి తలకెక్కడం లేదు. జరీబు భూములను మెట్టగా చూపించి పరిహారం తగ్గించేసి బాధితుల జీవితాలతో ఆటలాడుతున్నారు. తుళ్లూరు మండలం అబ్బరాజుపాలెనికి చెందిన కంచెర్ల చంద్ర అనే మహిళా రైతు సర్వే నంబరు 102లో 2.95 ఎకరాలు, 103లో 0.64 ఎకరాలు, 104ఏలో 22 సెంట్ల భూమిని రాజధాని అమరావతి నిర్మాణానికి 2015లో భూసమీకరణ కింద ఇచ్చారు. ఆ 3.81 ఎకరాలను జరీబుగా గుర్తించిన సిఆర్డీఏ అందుకు అనుగుణంగా కౌలు, నివాస, వాణిజ్య ప్లాట్లను కేటాయించింది. 3 ఏళ్ల తరువాత జరీబు కాదు మెట్ట విభాగం కింద గుర్తించామని చెప్పి కౌలు సొమ్ము తగ్గించేసింది. ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకుండా పెండింగ్లో పెట్టింది. బాధితులు పదేపదే తిరుగుతున్నా సమస్యను పరిష్కరించడం లేదు. అప్పట్లో కమిటీని వేసినా క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే మెట్టగా పరిగణిస్తూ నివేదిక ఇచ్చింది. గట్టు పక్కనే ఉన్న భూములను జరీబుగా గుర్తించి 3 పంటలు పండేవాటిని తిరస్కరించడమేమిటన్నది బాధితుల ప్రశ్న. తుళ్లూరు మండలం అబ్బరాజుపాలెంలో సర్వే నంబరు 34ను ఏబీసీలుగా విభజించి భాగపరిష్కారాలు చేసుకున్నారు. సర్వే నంబరు 34బీని జరీబుగా గుర్తించి దీనికి అటు ఇటు ఉన్న భూములను మెట్టగా పరిగణించడం గమనార్హం. పాలెంలో ఏడాది పొడవునా పంటలు పండే సారవంతమైన భూములున్నాయి. 1990లోనే చెరకు పండించి జంపని చక్కెర కర్మాగారానికి తోలామని రైతులు చెబుతున్నా సిఆర్డీఏ అధికారులు పట్టించుకోకుండా మెట్టగా గుర్తించారు. పరిశీలించాలని రైతులు సూచించినా వారి తలకెక్కలేదు. అర్థం శాపం. అమరావతి ప్రాంతంలో నీటి సౌకర్యం ఉండి సారవంతమైన భూములను జరీబుగా, నీటి వసతి లేనివి మెట్టగా గుర్తిస్తూ ప్రభుత్వం ప్రత్యేకంగా మార్గదర్శకాలిచ్చింది. అప్పట్లో సిఆర్డీఏలో భూవ్యవహారాలు పర్యవేక్షించిన అధికారి, క్షేత్రస్థాయిలో పనిచేసిన రెవెన్యూ అధికారి కలిసి కొంతమందికి అనుకూలంగా, మరికొంతమందికి ప్రతికూలంగా నిర్ణయాలు తీసుకున్నారు. అర్హత ఉన్న, మాట వినని వారి భూములను మెట్టగానే గుర్తించారు. ఒకచోట కృష్ణానది నుంచి దూరం, మరో చోట వాటర్ టేబుల్, ఇలా పలు నిబంధనలు సాకుగా చూపించారు. కొంతమందికి 3 ఏళ్లపాటు జరీబు విభాగం కింద కౌలు ఇచ్చాక కూడా మాట వినడం లేదని మెట్టగా మార్చేయడం గమనార్హం. అప్పట్లో విచారణ కమిటీల్లోని సభ్యులను భూవ్యవహారాలు పర్యవేక్షించిన అధికారి తప్పుదోవ పట్టించినట్టు ఆరోపణలొచ్చాయి.